చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, సంవత్సరం అంతా కాపాడి చివరి వారం నీ పాద సన్నిధిని మాకు ఇచ్చినందుకు స్తుతులు. ఎంతగా స్తుతించినా నీ రుణము తీర్చలేము. మమ్మల్ని సజీవులుగా జ్ఞాపం చేసుకొని ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. అలాగే కూడి వచ్చిన బిడ్డలు దీవించుము, రాబోతున్న వారిని వచ్చిన వారిని దీవించుము. నీ లేఖనము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. మరి దేవుని లేఖనాన్ని బట్టి మరి మనం దేవుని ఏర్పాట్లో అనేక ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అందుకోవడానికి దేవుడు ఎన్నో రీతులుగా ఆయన కృప మనకు అనుకరించినందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, ఆమేన్. వాక్యము ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 21-25 వచనం చదువుకుందాం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. మనం పట్టణాన్ని గురించి, దాని కట్టడం గురించి, దానిలో వేయబడిన రోడ్లు, నిర్మాణము, ఇవన్నీ మనము ధ్యానం చేశాం. ఇప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, ఈ కొత్త ప్రాంతాలని ఇప్పుడు జనములతో నింపాల. ఎలాగా అంటే మరి ప్లాన్ ఎవరిది? దేవునిది. నిర్మాణం ఎవరిది? దేవునిది. హక్కు ఎవరిది? చెప్పండి. ఎవరు వెళితే వాళ్ళదే కదా. వెళ్ళిన వారందరూ ఏమవుతారు? ఆ పట్టణానికి హక్కుదారులు కావాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి మనం ప్రకటన గ్రంథం అంతా ఈ వారం 25, 26, 27 3 వచనాల్లో ధ్యానిద్దాం అనుకున్నా. తొందరగా అయిపోవాలని ఆశ. కానీ ఈ ఒక్క వచనమే ఈ తక్కువ టైంలో చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. 18వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 18. అమ్మా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. మళ్ళీ చదవండి వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉండాలా? సురక్షితముగా ఉండాలా. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మన లోకంలో నేను సురక్షితంగా ఉన్నానని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఇక్కడ మనం చూస్తే ఇది మనుషులకు ఇచ్చిన లోకం. ఏ లోకం? అది యెహోవా దుర్గం. దేవుడికి స్తోత్రం. దుర్గం అంటే అండ, కోట, చాలా మాటలు వస్తాయి. రేపు ఆయన తయారు చేసే ఆ కొత్త భూమి మీద, కొత్త ఆకాశంలో అక్కడికి వెళ్ళేటప్పుడు అందులోనికి వెళ్ళిన వారు ఎలా ఉంటారు? సురక్షితంగా, సుభిక్షంగా, అలసట లేకుండా ఉంటారు.
అందుకని భూమి మీద మరి అక్కడికి వెళ్ళాలి అనుకున్న వారు ముందు దేవుని ప్రేమను అనుభవించాలా. ఏమనుభవించాలా చెప్పండి? ఓ వచనం చదువుకుందాం దేవుని వాక్యములో. ప్రియులరా, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏం రాత్రి లేదు. అక్కడ ఏం లేదు, రాత్రి లేదు. మరి సముద్రం ఉండదు. సముద్రం అంటే ఉపద్రవం. రాత్రి అంటే చీకటి. చీకటి లేదు, ఉపద్రవము లేదు గనక మరి అక్కడ పాపాంధకారం లేదు. చీకటి అంటే ఏంటది? పాపాంధకారము లేదు. అంటే ఇక్కడ మనం చూస్తే పగల్లో చీకటి ఉంటుందా? ఉండదు. అంటే అంతా వెలుగుమయమే. చెప్పండి, అంతా. అందువల్ల తలుపులు వేయడం తీయడం అంటే ఏమి దాపరకం ఉండదు, కనబడనది ఉండదు, తెలియనిది ఉండదు. అటువంటి గొప్ప లోకాన్ని దేవుడు మనకి దానంగా ఇస్తున్నాడు. అందుకు ఈ లోకంలో ఉంటుండగా ఆయన ప్రేమను మనం అనుభవించాలా. ఏమనుభవించాలా? వాక్యం చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనం 4:18 ఎవరైనా చదువుతారు? ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును, అంటే క్రీస్తు ప్రేమను అనుభవించువానికి ఈ లోకమల్ని ఏమైపోతామనే భయం లేదు. ఈ లోకంలో నశించిపోతున్న భయము లేదు. పరిపూర్ణమైన ప్రేమ ముందు మనలో నుంచి ఏం తీసేస్తుంది? బ్రతుకు తెరువు వల్ల భయము, జీవితాల్లో రకరకాలైన భయాలు మనకున్నాయి కదా. దేని చూసినా, వేటిని చూసినా ఈ భయాలన్నీ తొలగించబడాలి. కాబట్టి దేవుని ప్రేమించిన ప్రజలు ఎవరు? వీళ్ళు దేవుని ప్రేమించిన వారు. అందువల్ల దేవుని లేఖనములో చూస్తాం. చూడండి, 91వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. రాత్రి వేళ ఏముంటుంది చెప్పండి? రాత్రి వేళ అది. అందుకని భయం అనేది ఉండకూడదు. కొత్త భూమి మీద మనిషికి ఏముండకూడదు. ఇక్కడ రాత్రి ఉంది కనుక రాత్రి వేళ ఏముంటుంది? భయముకైనను పగట వేళ ఎగురు, చీకటిలో సంచరించు, పాడు చేయు. ఇక్కడ చెప్పండి ఏమున్నాయి? పొగలు భయం లేదు కానీ బాణం ఉంది. బాణం అంటే శత్రువు. చెప్పండి ఏమన్నాడు? కరువు శత్రువే, ఆపద శత్రువే, పాప ఫలితాలన్నీ శత్రువులే. అదే కాకుండా కలహాలు, కలతలు. రాత్రి లేకపోయినా కానీ పగలు కూడా ఏముంది? ఏది ఎగిరి పడుద్దో నీకు తెలియదు. రాత్రికాల పగలు, రాత్రి పగలు భయంతోనే జీవిస్తున్నాం ఈ భూమి మీద. మనం ఇలాంటి భయంతో ఉన్న భూమి మీద నుంచి రాత్రి లేని స్థలంలోనికి ఎవరు తీసుకెళ్తున్నారు మనల్ని? చెప్పాలా? దేవుని స్తోత్రం. 72వ కీర్తనలో ఒక మొదటి చదువుకుందాం. 72వ కీర్తనలో దేవా న్యాయ విధులను, నీ నీతిని చేయము. నీతిని బట్టి నీ ప్రజలకును వారికి అతడు ఏం తీరుస్తాడు అంటే అర్థం ఏంటి? అన్యాయము లేని లోకం. చెప్పండి, అన్యాయము. చీకటి అంటే న్యాయ విధులు
అబద్ధ సాక్షులు ఉంటారు. ఇక్కడ న్యాయమే తప్ప అన్యాయము లేదు. దేవుని స్తోత్రం. సముద్రం అనే గందరగోళం లేదు, రాత్రనే చీకటి బ్రతుకులు భయాలు లేవు. వారు సురక్షితంగా ఎలా ఉంటారు చెప్పండి? యేసు నీ తలపే నాకు ఎంతో ప్రభుయే. యేసు ప్రభు ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయములో 23వ వచనములో యేసు ప్రభు చెప్తున్న మాట చక్కటి, వారి యందు నేనును న్యాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా, మరొకసారి సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవని ప్రేమించినట్టే వారిని కూడా నీవు ప్రేమించితవని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చూసారా? పగలు వేరు, వెలుగు వేరు, మహిమ వేరు. దేవుడు స్తోత్రం. అంటే ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాం క్రీస్తుని బట్టి అని లోకంలో ఆయన ప్రార్థించాడు. అయితే వెళతా ఏమిచ్చాడు? నీవిచ్చిన మహిమనే నేను వారికి ఇచ్చాను. మరి ఆ మహిమ ఏ విధంగా ఉండాలి? అందుకే ఏమన్నాడు ఆయన? నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో అని 4వ వచనంలో చెప్పాడు. మరలా నాకు ఆ మహిమను అనుగ్రహించమన్నాడు. అంటే ఇంకేం లేనట్టు ఈ లోకములో మట్టి శరీరం మరవబడుతుంది, వట్టి కార్యాలు మరవబడుతున్నాయి, మహిమ కార్యాలు తన శరీరం ద్వారా మళ్ళీ అందించబడుతున్నాయని ప్రభు ప్రార్థించాడు. ఇప్పుడు ప్రార్థించిన ఆయన మనకేమి చెల్లాడు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనమేం ప్రార్థించాలి? మట్టి ప్రార్థన చేస్తాం, అన్ని కింద మీద. కానీ ఆ మహిమనే నాకు దయచేయము. దేవుడి స్తోత్రం. మనమేం ప్రార్థించాలి? ఈవేళ అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఒకరు నన్ను బరంపురంలో పాతాళ బోధ గురించి ఒక డిస్కషన్ జరిగింది. నేను వెళ్ళేటప్పటికీ వాళ్ళందరూ కూడా అసలు ఏంటి బోధలు అలాగని చెప్పేసి నిరాశపడిపోయి ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏమంటే పాస్టర్ గారు ఈ బోధలు చెప్తే తప్పు కదా, తప్పుడు బోధలు కదా అని చెప్తున్నారు. నేను వెళ్ళి కాసేపు కూర్చొని కాఫీ తాగి అందరం కూర్చున్నాం. అప్పుడు అన్నాను, అమ్మా మీకు ఇంత పెద్ద బోధ ఎందుకు అన్నాను. మీకు కూడా అదే చెప్తున్నా, ఇంత పెద్ద బోధ ఎందుకు? అదేంటయ్య గారు? వాక్యమే మంచిదే, అంత దూరం వెళ్ళగలిగిన ఆలోచన మీకు ఉండాలి కదా అన్న. అప్పుడు బైబిల్ గ్రంథం నుంచి ప్రభు ఏమేం చూపించారో వాక్యం ద్వారా మాట్లాడాము. అవును ఈ గారు, ఇంతవరకు మేము తెలుసుకుంది మారు మనసు పొందడానికే, రక్షణ పొందడానికి. కానీ మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తి అటు పరలోకానికి ఇటు పాతాళం వరకు అన్నీ అవగాహన చేసుకునే శక్తి ఎవరికి కలుగుద్ది? ఇప్పుడు మీరు వింటున్నారు, ఇది బాగుందని వింటున్నారేమో, కానీ ఈ స్థలము మార్పుడు వస్తే నాకనేది నిశ్చలమైన ఒక రాజ్యాన్ని దేవుడు నా కొరకు అనే ధైర్యము ఇవాళ బోధన బట్టి కాదు, బ్రతుకులో కనబడాల. దేవుని స్తోత్రం. అందుచేత దేవుని లేఖనంలో మనం ఏం చూస్తున్నాం చూడండి. పౌలు గారు ఆయన ఎబ్రీ పత్రిక 10:22లో ఒక మాట చెప్పాడు. ఆయన మనం చూస్తే 10:22లో మనస్సాక్షికి కల్మషముతో
ఆ, ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ఈ రాజ్యాన్ని గురించి ఆలోచించాలంటే, ఈ రాజ్యంలో అడుగు పెట్టాలి అనుకునే మనస్తత్వం మనకి రావాలి. కాబట్టి నిర్మలమైన ఉదకముతో శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో చేరుదము. చెప్పండి, ఎక్కడికి? అంటే ఎంత స్పష్టమైన స్వచ్ఛమైన విశ్వాస జీవితం కనబడాలి. ఎక్కడ కూడా అంటే ఏ చిన్న విషయంలో కూడా మనసులోకి ఏ రాకూడదు చెప్పండి, కల్మషము రాకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అందువల్ల ఇవాళ మనము చదువుకున్న వాటిలో ఏం కనిపిస్తుంది అని మనం చూస్తే, రాత్రి ఉండదు అనే మాట మనం చూసాం. ఏముండదు అంటే, ఈ లోకములో పగల వేరు, రేపు అక్కడ చూసే వెలుగు పగలు వేరు. అందువల్ల రోమా పత్రికలో పౌలు గారు రాసిన మాట 13:2 చదువుకుంది. 2వ వచనం, 13వ అధ్యాయము 2వ కాదు 12వ చదువమ్మ. 12 రాత్రి చాలా పగలు ఎలా ఉంది ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి, అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న కార్యాలు మన దైవత్వానికి కొలమానం కానివి మర్చిపోవడానికి ట్రై చేయాల. విసర్జించడానికి అర్థం ఏంటి? మళ్ళీ తిరిగి దాని అవసరత నీకు రాకూడదు, ఆ అవకాశం దానికి ఇవ్వకూడదు. దాని మీద మనస్సు చెప్పండి, తేజో సంబంధమైన ధరించుకుందుము. దేవుని స్తోత్రం. చాలా గడిచిపోయింది రాత్రి. చూడండి, మన యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఉన్న పరిస్థితులు, లోకంలో రక్షించబడి కొన్ని ఆలోచనలు కలిగి సంపద అన్నిటి మీద మనసు వచ్చింది. కానీ వాక్యమును బట్టి కలిగిన నిశ్చయత, లోకం నుంచి మనం చాలా వరకు బయటకు వచ్చాం, చాలా వరకు. అయితే దాన్ని ఏం చేసుకోవాలా? ఆ వెలుగులోని కంటే లోకం వల్ల వచ్చు ఒత్తుళ్ళన్నిటికీ దూరంగా ఉండాలా, దాన్ని విసర్జించాలా, అంటే దాన్ని మర్చిపోవాలా. దాని గుర్తు అనేది నీకు రాకూడదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందువల్ల ఇక్కడ మనం చూస్తే, చూడండి, మనము దేవుని ఆలయములోనికి మనము, అంటే పరలోకములో కాంతి కనబడుతుంది, ప్రకాశత ఉండును అని చూస్తున్నాం. భూలోకములో సూర్యుని కాంతి కనబడుతుంది, వెలుగు కనబడుతుంది. ఏం కనబడుతుంది? అక్కడేం కనబడుతుందంటే ప్రకాశత. ప్రకాశించు నీతి సూర్యుడైన క్రీస్తు. చెప్పండి, ఎవరైనా ప్రకటన గ్రంథంలో 1:16 మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 7 నక్షత్రములు వాడైన ఖడ్గం ఉండేను. చెప్పండి, అందరూ చదవండి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న, అంటే సూర్యుడు కాదు. కానీ మనకి ఏం తెలుస్తుంది? పెళ్ళి అన్నారు, పెళ్ళి కాదు రేపు జరిగేది. కానీ పెళ్ళిలో ఉన్న సంతోషం ఎలా ఉంటుందో, ఈ లోకంలో మనము సంతోషించే విషయాలకి వాటిని యాడ్ చేసి అలంకార పదం వాడారు. అంటే బాధ్యతలు, వ్యక్తిగతంగా ప్రభువుతో కూడా పూర్తిగా పరలోకం వెళ్ళిన తర్వాత
దేవదూతల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ మనం ఎక్కడ కూడా ఏం చేయకూడదు. యోహాను గారు దేవదూతకు నమస్కారం చేశాడు. దూత ఏమంది? మేము కూడా నీలాంటి పనివారమే, నువ్వెవరికి నమస్కారం చేయాలా? దేవుని తప్ప ఎవరికి? అంటే అలాంటివన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరికి నమస్కారం? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఫీన్కు నమస్కారం చేసాడు అనుకోండి, ఆయనకి ఎంత గౌరవం ఉంటుంది? అర్థం ఏంటి? ఆయన స్థాయి వేరు కదా. అలాగే భూమి మీద ఉన్నప్పుడే ఆ కాంతివంతమైన స్థితి, ఆ ప్రకాశతను గుర్తించగలిగిన ఆత్మీయతను మనం ఇక్కడ సంపాదించుకోవాలా. దేవుడు స్తోత్రం. అందుకని ఇక్కడ మనము యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 2వ వచనం కూడా, అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు తప్పినవాడ తప్పినవాళ్ళ. అమ్మ తెలుగు వచ్చిన వాళ్ళు చదవండి అమ్మ. చదివద్దు వాళ్ళు కదా, మరి నాకు తెలియాలి కదా. మరి ఏంటి అలా చదువుతున్నారమ్మా? తప్పనట్టుంది. నువ్వు చదివి తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన శరీరమును స్వాధీనపరుచుకొని, చెప్పండి, స్వాధీన. ఎందుకు అబ్బాయి కొట్టావంటే అది తప్పు అయిపోయింది అనకూడదు. ఆ చెయ్యి కొట్టడానికి వాడకూడదు, దాన్ని తిట్టడానికి నీ నాలుక, నీ నోరు పని చేయు, కన్ను. అంటే లోకము అనుసరించే ప్రతి దాని వల్ల దేవునికి విరోధమైన పనులకే ఈ శరీరం పనిచేస్తుంది, సాతాను వాడుకుంటుంది. అందుకు ఇప్పుడు దేవుని ఆత్మ అభిషేకము కలిగిన విశ్వాసి ముందు చేయవలసిన పని ఏంటంటే తన సర్వశరీరము తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలా. దేనిలోకి అమ్మ? నీ స్వాధీనంలోనే ఉండాలి. ఎవరి స్వాధీనంలో? ఇప్పుడు ఈరబ్రహ్మం గారు కాలగ్రహంకి వెళ్ళిపోతున్నాడు, అందరికీ బహుమతులు ఇచ్చాడు. అందరికీ బహుమతులు ఇచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు నాకేదో గొప్ప ఇస్తాడని. వెళ్ళగానే గురువుగారు నేను వచ్చానండి అన్నాడు. ఏం లేదు, ఈ 4 గ్రామాలు తిరిగేసిరా, త్రాగని నీరు వాడని పుష్పం ఏంటో కనుక్కొని రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో చెప్పట్లే. వాడని నీళ్ళు ఏముంది, తాగని నీళ్ళు ఏముంది, వాడని పుష్పం తిరుగుకుంటూ వచ్చాడు. ఒక గదిలో ఒక సత్రంలో కూర్చొని అలసిపోయి కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి నాకు అందరికీ అన్నిచ్చు నాకని. అక్కడ గుడ్డివాడు అడిగాడు, బాబు ఇక్కడ ఎవరో మనిషి ఉన్నట్టు ధర్మం చేయమని. ధర్మం చేయడానికి నాకు మనసు ఉందిరా బాబు, నేను ఈరబ్రహ్మం గారి శిష్యురాలు కంటే బాబు ఏదైనా ఉంటే ఏమన్నాడు. నాకేం లేదురా, 2 మాటలు చెప్పాడు, అందరికీ అన్నీ ఇచ్చాడు. ఆ చెప్పిన మాటలు ఏం చెప్పమన్నాడు? ఏమీ లేదు, వాడని పుష్పం త్రాగని నేను. ఓ ఎంత గొప్ప పని చేశాడండి ఆయన, మీకు ఎంత ఇచ్చేసాడు అన్నాడు. మరి చెప్పరా, నువ్వేనే చెప్పరా అన్నాడంట. వాడని పుష్పం అంటే నీ హృదయాన్ని ఎవడో వాడకూడదు. త్రాగని నీరంటే నీ వల్ల ఎవరికి కన్నీరు, ఈ 2 కలిగిన వాడే గురువు అని చెప్పాడంట. చెప్పండి ఎంత మంచి సూత్రం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యాకోబు? నీ శరీరము నీ స్వాధీనం ఉండడం అంటే లోకము నిన్ను వాడుకోకూడదు, నీ వల్ల ఎవరికి ఆపద రాకూడదు. అలాంటి జీవితం ఇక్కడ కలిగి ఉన్నవాడికి రేపు అక్కడ ఫ్లాట్ రెడీగా ఉంటుంది. నీ ఫ్లాట్ ఇక్కడే రిజర్వేషన్ అయిపోద్ది. దేవుడి స్తోత్రం. చూడండి, మనకి సునీత ఇప్పుడెవరు పైన మేడం గారు పైకి వెళ్ళారు అంతరిక్షంలోకి. ఆ పేరేంటో సునీత విలియం గారు. దేవుడు ఆమె వెళ్ళిన ఉపగ్రహం అది చిన్న లోపం లేకపోతే 25వ తారీఖున అంతరిక్షంలో క్రిస్మస్ ఉంటుందా?
చెప్పండి, ఇది ఎవరి ప్లాను? వచ్చినా పర్వాలేదు, రాపోయినా పర్వాలేదు, ఆమె ఈ ప్రపంచం తరపున ఎక్కడికి వెళ్ళి క్రిస్మస్ చేసింది? ఒకసారి చెప్పండి అందరూ. కొన్ని కొన్ని సంఘటనలు దేవుడు కొన్ని మనకు జరిగిస్తాడు. కొన్ని ఆపదల్లో మేలు జరుగుద్ది, కొన్ని శోధనలో మేలు జరుగుద్ది, కొన్ని సౌఖ్యంలో కూడా. కానీ దేవుడు అనేవాడు మేలే చేస్తాడు. దేవుని స్తోత్రం. అందువల్ల అపరాధ మనసు వస్తే ఈ శరీరం, మనసు మారిపోద్ది, చూపు మారిపోద్ది, చెయ్యి మారిపోద్ది, అన్నీ మనకి అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత మనం కనుక దేవుని పిల్లలు గమనించండి. ఒక మాట చదువుకుంది, అపోస్తుల కార్యాలు 26:3 చదువుకుందాం. 26:3 ఒకసారి ఎవరు చదవండి. 3 నేరములన్నిటినీ వచనం నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి అంటే ఇప్పుడు చెప్పండి, మధ్యాహ్నం మంది ఎలా ఉంటుందండి సూర్యుని కాంతి? ఒకసారి చెప్పండి, ఎన్ని డిగ్రీలు ఉంటుంది? చదువుకున్న చెప్పండి. అవునా? ఆ తేజస్సు ఉంటుండగానే దానికి మించిన అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఈ లోకము వల్ల ఈ లోక పరిస్థితులు ఏవి కూడా అక్కడ నీకు కనబడకూడదు అనమాట. అలాంటి గొప్ప స్థానాన్ని మన కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అందుకనే మనం ఇక్కడ ఏం కావాల్సి ఉన్నాం? ఆ అర్హత, ఆ సంతుష్టిని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం చూస్తే 1 మెప్పు, 2 మహిమ, 3 ఘనత. చెప్పండి, ఇక్కడ ఉంటుండగానే ఎవరు మెప్పు పొందాలా? ఇక్కడ ఉండగానే ఎవరు మహిమ పొందాలా? ఇక్కడ ఉంటుండగానే ఎవరు ఘనత పొందాలా? ఈ 3 పొందిన వారిది ఏ రాజ్యం? చెప్పండి. నూతన భూమి, నూతన ఆకాశం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? శరీరం కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? శరీరం అనే మాట చూడండి. మత్తయి సువార్తలో 25:21 ఒకసారి చూద్దాం. 25:21 ఒకసారి మనము చదువుకుందాం. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని అంటే మెప్పు. దేవుని స్తోత్రం. అంటే ఆయన సంతోషించే దానిలో మనం ఏం పొందాలా? అది మెప్పు కనుక చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 1:7 చదువుకుందాం. 1:7 నశించిపోవు సువర్ణము శుద్ధ అమూల్యమైన మీ శోధనల చేత నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమయు, ఘనతయు. చెప్పండి, ఏం కారణం అవుతుంది? ఈ శరీరములను స్వాధీనపరచుకోగలిగితే నీ జీవితానికి ఒక మెప్పు కనబడుతుంది. చెప్పండి, మహిమ, ఘనత. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ యాకోబు పత్రికలో 1:12 మన అనుభవంలో నశించడం కాదు, చదవాలి.
అతడు శోధనకు ఇచ్చిన వాడై తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేయబడిన పొందును. దేవుడు వీరి విషయంలో అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ఘనత. ఏం కనబడుతుంది? కిరీటాన్ని అంటే జయించువానికి ఇస్తారు. అలాగే లోకం మీద జయము తెచ్చుకుంటే తన సర్వ శరీరం స్వాధీనపరచుకొని పరిపూర్ణమైన విశ్వాసం నింపుకున్నవాడు ఘనత నొందుతాడు. ఏమంటారండి? ఏంటా ఘనత? ఈ ఘనమైన పట్టణంలో, ఘనత కలిగిన పట్టణంలో, శుద్ధ సువర్ణమైన పట్టణములో, సువర్ణమైన వీధిలో, రాజరికములో, ప్రభు యొక్క ఆధీనములో నీవు నిలబడతావు. అందుకని మనం దేవాలయానికి కానుక పట్టుకొని వచ్చినట్టు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చుదురు. చూడండి, అకుల ప్రిస్కిల సువార్త ప్రకటించారు. అపోస్తులు 18లో వారు సువార్త ప్రకటించి దేశ బహిష్కరణ అయ్యారు. ఏమయ్యారు? అలాంటి వారు అపోస్తుల పౌలుకి వారు ఒక మంచి సాక్ష్యంగా నిలబడ్డారు. వారి వల్ల అనేకులను సంపాదించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. అంటే వారు ఏం పట్టుకెళ్ళారు? వారి శ్రమ ద్వారా ఈ లోకము హీనంగా చూసిన ప్రభువుని ఘనపరిచారు గనక వారు మహిమను తీసుకొని వెళ్ళారు. ఆ మహిమనగా వారు స్వార్థలో సంపాదించుకున్న ఆత్మలే కావచ్చు, క్రీస్తునిచ్చిన అభిషేకమే కావచ్చు, వారు తీసుకొని మీరు దేవాలయం అర్పణ తీసుకొచ్చినట్టుగా రేపు అక్కడికి వెళతాం. దేవుని స్తోత్రం. అందుకని భూరాజులు తమ మహిమను తీసుకొని దానిలోనికి కొందరు మంచి సింగర్స్గా ఉండి పాటలు పాడి జనాన్ని ఆకర్షిస్తారు. కొంతమంది బహుమతులు ఇస్తారు, కొంతమంది విద్య నేర్పుతారు, కొంతమంది వైద్య నిష్కలంకమైన మనసుతో రకరకాల పరిచర్యలు చేసి క్రీస్తుని ఆకర్షిస్తారు. కాబట్టి వారు చేసిన క్రియలను బట్టి, పనులను బట్టి వారు ఏం తీసుకుంటారట? మహిమగా తీసుకొని ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇక్కడ మన కంటికి కనబడదు, కానీ రేపు నీవు చేసిన కార్యాలు అదిగో మహిమకరముగా భూరాజులు అందులోకి మహిమకరమైనవే ఉంటాయి, ఘనత కలిగినవే ఉంటాయి, మెప్పు కలిగినవే ఉంటాయి. నీవు శ్రమలు పొందిన ఈ అవమానాలకు వీటన్నిటికీ రేపు ఏం కనబడుతుందంటే ఆ మెప్పు, ఆ మహిమ, ఆ ఘనత ఆశ్చర్యపరిచే గొప్ప స్థితి కనబడుతుంది. అనాలోచన, నిరాశ లేని మహోన్నతమైన దేవుని ఏర్పాట్లోకి జనులు అక్కడికి వస్తున్నారు అని చెప్తున్నాడు ప్రకటనలో. దేవుని స్తోత్రం. వచ్చేవారం మిగతా అంశము ధ్యానం చేసుకుందాం. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రార్థన. దేవా, మేము నీకు ఘనత విధముగా మా బ్రతుకులను, మా జీవితములను, మా సాక్ష్యములను కాపాడుకునే స్థితి అనుగ్రహించండి. ఇప్పుడు మనం సంవత్సరాంతంలో ఉన్నాం కనుక ఈ సంవత్సరాంతంలో ప్రభు మెచ్చుకునేవాడుగా ఉన్నాడు. ఈ సంవత్సరాంతంలో ప్రభు నిన్ను మహిమపరిచేవాడుగా ఉన్నాడు, నిన్ను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. అనగా మనం ఎరగని లోకంలోనికి మనం ఎరుకున లేక మన ఎరుగునట్లు మనం అందిస్తూ ఆ వర్తమానం అందిస్తున్న దేవుని మహిమగల స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. దీవించమని అడుగుదాం. మహోన్నతుడా, వందనాలు. బిడ్డలు ఆశీర్వదించి మహిమ ఘనత పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం.